ఈరోజు ఏ గ్రామానికైనా వెళ్దాం, నేను సూటిగా సవాలు విసురుతున్నా. పేదోడు ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాదా? పేదోడు కట్టుకున్న ఇళ్ల పట్టా ఇందిరమ్మ ఇళ్ల పట్టే కాదా? పేదోడు దుక్కి దున్నుకుంటున్న భూమి అసైన్మెంట్ పట్టాల పేరు మీద బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు లక్షల ఎకరాల భూ పంపకాలు చేసింది ఇందిరమ్మ కాదా? ఆ ఇందిరమ్మ మా అమ్మ కాదా? మా కాంగ్రెస్ పార్టీ తల్లి కాదా ఇందిరమ్మ? ఆమె నాయకత్వంలో పనిచేసే మేము ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మేము ముందుకు వస్తే, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మంజూరు చేసి పనులు ప్రారంభించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షిస్తలేరా? ఇదే కాదు, మా అక్కల్ని అడుగుతున్నాయాల, మా ఆడబిడ్డలు ఈడుండు అక్క, ఆనాడైన ప్రభుత్వంలో మీరు అమ్మగారి ఇంటికి పోవాలన్నా, అమ్మోరిని దర్శించుకోవాలంటే ఇంటి ఆయనను బస్సు కిరాయి పైసలు అడిగేది, అవునా? అయితే కొడుకుని అడగాలి, లేకపోతే ఇంటి ఆయనను అడగాలి. ఎందుకమ్మా ఈ పండుగ ఎందుకు మరోసారి పోదు అమ్మగారి ఇంటికంటే ఊకుండాల్సి వస్తుంది, కడుపులో దుఃఖం ఉన్నా దాచిపెట్టుకొని ఉండేది. కానీ ఇవాళ ఇంటి ఆయన పొలం కాడికి పనికి పోతే అమ్మగారింటికి పోయి చూసి ఒక్క సిల్లి గవ్వ లేకున్నా ఆర్టీసీ బస్సు చెయ్యి చూపితే ఉచితంగా బస్సు ఎక్కుతలేరా? అక్క నిజం చెప్పండి. మా అక్క